Hello everyone, I hope you all doing great and welcome back to my YouTube channel Dharavi Khaza. సో మీకు thumbnail చూసి పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ వీడియో వచ్చేసి కివి హెయిర్ కట్ డే అనమాట. సో కివి అంటే మా డాగ్ పేరు కివి. సో మేము ఇక్కడైతే దానికి హెయిర్ కట్ చేపిద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా వన్స్ దాని మెడలో చైన్ పడిందంటే అది అస్సలు ఆగదు. ఎక్కడికో వెళ్తున్నామని చెప్పి అది గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అండ్ దెన్ సో ఇక్కడ మేమైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది నా అవుట్ఫిట్ ఫర్ ద డే. యా, సో లెట్స్ గో. మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాము. సో స్కూటీ అయితే దానికి కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి స్కూటీని ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ దాని సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను పిక్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఒకసారి మీకు కూడా కావాలి అంటే చెక్అవుట్ చేయండి. సో అక్కడ తీసుకెళ్ళిన వెంటనే ఇంకా వాళ్ళు గ్రూమింగ్ స్టార్ట్ చేసేసారు. సో మేము బేసిక్గా అయితే జీరో కట్కి అయితే ప్రిఫర్ చేసాము. ఎందుకంటే దానికి హెయిర్ ఎక్కువ వచ్చేసింది, దానివల్ల టిక్స్ ఎక్కువ ఫామ్ అయినాయి. సో అందుకని చెప్పి ఇంకా జీరో కట్కి ప్రిఫర్ చేస్తే మళ్ళీ మెల్లగా హెయిర్ గ్రోత్ అయితే ఇంకొస్తుంది కదా. సో అందుకని అనమాట. బేసిక్గా మీడియం కట్ కూడా చేస్తారు, బట్ జీరో కట్ అయితే బెటర్ అనిపించింది. సో కొంచెం ఆ ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది కదా. అండ్ ఆ టిక్స్ కోసం ఒక సపరేట్ ట్యాబ్లెట్ ఉంటుంది, అది అప్రాక్స్ 500 to 600 ఉండిద్ది. అది ఒకటి వేస్తే కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది ఎవరికన్నా పెట్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. అండ్ కంప్లీట్ జీరో కట్ అంటే ఇంకా అసలు ఏముండదు, హెయిర్ మొత్తం ఆల్మోస్ట్ తీసేస్తారు. అండ్ హెయిర్ కట్ అయిపోయిన వెంటనే ఇంకా దానికి బాతింగ్ ఉంటుంది. సో ఆ బాత్ కూడా ఫినిష్ అయ్యాక వాళ్ళు నెయిల్స్ అవన్నీ కట్ చేసేస్తారు దానికి. అండ్ డాగ్స్కి ఏంటంటే హెయిర్ ఇంకా నెయిల్స్ ఊరికే గ్రో అయిపోతుంది. సో టిక్స్ కూడా ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో టిక్స్ వల్ల ఏంటంటే దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మనమైతే వాటికి చాలా కేర్ తీసుకోవాలి, లేకపోతే దానికి మెయింటైన్ ఎలా పడితే అలా మెయింటైన్ చేస్తే కూడా వర్కౌట్ అవ్వదు. మంచిగా మెయింటైన్ చేసుకుంటే అది చాలా హెల్తీగా ఉంటుంది. సో మీరైతే ఇంకా వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. సో హెయిర్ కట్ అయితే మొత్తం అయిపోయింది, దానికి గ్రూమింగ్ మొత్తం అయిపోయింది. సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. సో ఇంటికి వచ్చాక దాని గోల్ అయితే మామూలుగా లేదు. అండ్ అలాగే హెయిర్ కట్ చేసిన 3 days వరకు ఎవరితో కనీసం మాట్లాడదు, ఏం చేయదు. సో దాని పని దానిదే అనమాట. ఏదో కోల్పోయిన దానిలాగా అయితే ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటుంది, తినదు, ఏం చేయదు, తిరగదు. సో మీరు చూడండి, ఇందులో నేనైతే క్లిప్స్ కొన్ని ఇంక్లూడ్ చేశాను, కనీసం పిలుస్తున్నా కానీ పట్టించుకోదు అయితే. So that's it for the video. I hope you liked it. ఇవి అడిగావా? మనిషి ఎడుతుంది తల్లి ఇస్తాను. ఇవి సో నేను చెప్పా కదా, అసలు పిలిచినా కానీ పట్టించుకోదు అది. సో ఒక 3 days అంతే ఉండి తర్వాత చాలా నార్మల్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.